పరీక్షలు రాసిన విద్యార్థుల్ని పాస్ చేయాల్సిన బోర్డే ఊబిలో కూరుకుపోయింది. పైగా పొరపాట్లను అపోహలంటూ కొట్టిపారేసింది. బాధితులకు సమాధానం చెప్పకుండా పోలీసుల్ని ఉసిగొల్పింది. ఇంటర్ బోర్డు పరిసరాల్లో భయానక వాతావరణానికి కారణమైంది. అంతా అయిపోయాక దిద్దుబాటు చర్యలకు దిగారు. రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ ఫ్రీ అంటూ ప్రకటించారు. అసలు ఈ పరిస్థితులకు కారణమేంటి? సమస్యలకు బాధ్యులెవరు? తెలంగాణ ఇంటర్ బోర్డు వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు ఈ వ్యవహారంపై గవర్నర్ కూడా ఆరా తీశారు. ఇంటర్ వివాదం పరిష్కారానికి కేసీఆర్ రంగంలోకి దిగారు. ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంటర్ వివాదంపై వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. పాస్ అయిన విద్యార్థులకు ఫీజు తీసుకోవాలని అన్నారు. మొత్తం ప్రక్రియనంతా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి అప్పగించారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా సాధ్యమైనంత త్వరగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తి చేయాలని కేసీఆర్ స్పష్టమైన సూచనలు చేశారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఒక 20,000 మంది రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉండి కానీ, వారు నిజంగా బాగానే చేసాం, ఫెయిల్ అయినా అన్నటువంటి భావనతో కానీ, లేదా సిస్టంలో తప్పులు కొన్ని దొరుకుతాయి అనే ఉద్దేశంతో కానీ, వాళ్ళు అనుకున్న రీతిలో మార్క్స్ రాకపోతే, ఫెయిల్ అయినా కానీ మార్క్స్ రాకపోతే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేస్తారు. గతంలో చూసినట్టయితే పోయిన సంవత్సరం కూడా 21,000 మంది చేశారు. 783 పొరపాట్లు జరిగాయి. 783 న్యూస్ ఐటమ్స్ వచ్చాయి ఈ సంవత్సరం. అయితే అప్పుడు ఏం న్యూస్ ఐటమ్ రాలేదు. కారణం ఏంటంటే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ హ్యూమన్ ఎర్రర్ ఎట్లా చేసినా కూడా ఒక్క మోనోలిథిక్ ఒక వ్యక్తి కాదు ఇది. ఫెయిల్యూర్స్ని ఎదుర్కొనేటువంటి కెపాసిటీని ఏ విధంగా మనం పిల్లలకి ఇవ్వగలుగుతాము, ఈ దిశలో కూడా ఆలోచించమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎంతో ప్రేమతో పెంచుకున్నటువంటి పిల్లలు చనిపోతే తల్లిదండ్రులకు ఇక ఏమిచ్చినా అది సరిరాదు. అలాంటి సంఘటన జరగకూడదు. జరగకుండా ఏం చేయాలనే దాని మీద ఇప్పుడు స్కూల్స్, కాలేజీలు, సివిల్ సొసైటీతో తీవ్రంగా చర్చించి ఈ టోటల్గా ఈ టెండెన్సీని అరికట్టడానికి మనం తీవ్రమైన ప్రయత్నం అందరం కలిసి చేద్దాం. టెంపరీగా తప్పామనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎగ్జామినేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయాలన్నింటినీ ఉపయోగించుకోవాలి, కానీ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకూడదు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు విద్యార్థులందరికీ సూచించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణ బాధ్యతను స్వతంత్ర సంస్థకు అప్పగించే అంశాన్ని కూడా పరిశీలించాలని కేసీఆర్ సూచించారు. ఇంటర్మీడియట్ తో పాటు ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షల విషయంలో కూడా ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. ఇంటర్ విద్యార్థుల డేటా ప్రాసెస్, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించిన అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక, వాటి పనితీరును కూడా కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అయితే నిబంధనల ప్రకారమే ఏజెన్సీలను ఎంపిక చేశామని కేసీఆర్ కు అధికారులు వివరించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫెయిల్ అయితే జీవితంలో విఫలమైనట్టు కాదని కేసీఆర్ అన్నారు. ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనలు కొనసాగాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు నిరసనలకు దిగారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ప్రగతి భవన్ వద్ద కూడా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు విద్యాశాఖ, ఇంటర్ బోర్డు కార్యదర్శులకు గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సారథి చెబుతారు. సారథి, చెప్పండి, గవర్నర్ కు అధికారులు ఏం చెప్పారు ఈ భేటీలో? స్వామి, ఈ జరుగుతున్న ఘటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష తర్వాత గవర్నర్ అధికారులను రాజ్భవన్ కు పిలిపించారు. రాజ్భవన్ కు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డితో పాటు బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ కూడా వెళ్లి పరిస్థితిని వివరించారు. ఇవి అసలు కొద్ది రోజులుగా విద్యార్థుల ఆందోళనలపై ఆరా తీసినట్టు సమాచారం. అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, ఆత్మహత్యలకు కారణాలేంటి, అలాగే పొరపాట్లు జరిగినాయి ఏంటి అని మొత్తం కూడా అధికారులను గవర్నర్ గట్టిగా అడిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జరిగిన వ్యవహారాన్ని అంతా కూడా అధికారులు గవర్నర్ కు వివరించినట్టు తెలుస్తుంది.
రొటీన్ గా అంటే ప్రతి ఏడాది కూడా కొన్ని తప్పులు దొరుకుతుంటే ఆ తప్పులు దొరికినాయి, వాటినే జరిగింది. ఒకటి రెండు తప్పులు జరిగిన మాట వాస్తవం. ఆ తప్పులను కూడా రెక్టిఫై చేస్తున్నాం. ప్రతిసారి కూడా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అనేది ప్రతి ఏడాది కూడా కొనసాగే ప్రక్రియ. కానీ ఇందులో కొంత ఆ ప్రచారం ఎక్కువగా జరగడం వల్ల నష్టం జరిగిందనే అభిప్రాయాన్ని గవర్నర్ కు వివరించింది. గత 3 ఏళ్లుగా జరిగినటువంటి పరిణామాలను కూడా, అంటే గత 3 ఏళ్లుగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ద్వారా ఆ సమయంలో ఎన్ని వచ్చాయి, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఇవన్నీ కూడా ఆయనకు వివరించినట్టు తెలుస్తుంది. అయితే దాని తర్వాత జనార్దన్ రెడ్డి మళ్ళీ వచ్చి ఇక్కడ అధికారులతో సమావేశమయ్యారు. వెంటనే అంటే గవర్నర్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక విషయం స్పష్టంగా ఆదేశించినట్టు తెలుస్తుంది. ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తు పొరపాటు రాకుండా చూడాలి, వెంటనే పరిష్కరించాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జనార్దన్ రెడ్డి కూడా వచ్చి బోర్డు అధికారులతో సమావేశమై దానిపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. స్వామి రైట్ జయశర్ది, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇంటర్ బోర్డ్ పనితీరు, దాని పర్యవసానాలకు సంబంధించి స్పెషల్ ఫోకస్